బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు బయలుదేరనున్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్ వద్ద హెచ్సీసీబీ కోకా కోలా ఫ్యాక్టరీని చేరుకుని ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. ఇక ఆ తర్వాత 3 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు బయలుదేరనున్నారు. ఇక ముందుగా సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్ వద్ద హెచ్సీసీబీ కోకా కోలా ఫ్యాక్టరీ చేరుకుని ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెన్నెల ముఖ్యమంత్రి ఈరోజు సిద్దిపేటకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్ లో హెచ్సీసీబీ కోకా కోలా ఫ్యాక్టరీకి చేరుకుని అక్కడ శంకుస్థాపన రెండు గంటలకు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. ముఖ్యంగా ఇటు కోకా కోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇటు మధ్యాహ్నం 3:30కు ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించేటువంటి ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగా 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్ ను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ మోడ్ లో ప్రారంభిస్తారు. కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులు కూడా ప్రారంభిస్తారు. 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఈ రోజు నియామక పత్రాలను కూడా అందజేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సిద్దిపేట పర్యటనకైతే బేగంపేట ఎయిర్పోర్ట్ కు 1 గంటకు చేరుకున్న తర్వాత 1:30కైతే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళనున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.